అమ్మో అత్తయ్య గారు, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, నేను మావయ్య గారి ప్రాణాలు తీయాలని అనుకోవడం ఏంటి? ఆయన నాకు తండ్రితో సమానం. నన్ను నమ్మండి అత్తయ్య గారు. అమ్మో నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం మానే. నువ్వు ఇక్కడే ఉండి నా కాపురాన్ని, గాయత్రి కాపురాన్ని చెడగొట్టొద్దు. అమ్మో నీ వల్ల మేము తలెత్తుకోలేకపోతున్నాం. రేపటి నుంచి ఈ ఇంట్లో స్వేచ్ఛగా మేమెలా తిరుగుతాము? చేసి నేరమంతా చేసి మళ్ళీ ఇక్కడికి రావడం నీకు కరెక్ట్ అనిపిస్తుందా? బోరుసి, నువ్వు నీతులు చెప్తున్నావా? అసలు నువ్వు ఎలాంటి దానివో, నీ క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆపో. మీ అక్క క్యారెక్టర్ ఏంటో కళ్ళ కట్టినట్టు మా అందరికీ కనిపిస్తుంటే నువ్వు నా కోడలంటావేంటి? మీ అక్కకి ఇక్కడ స్థానం లేదు, పొమ్మను. కుదరదు పిన్ని, నా భార్య నాతోనే ఉంటుంది. నేను తాళి కట్టాను కదా, భార్యకి కష్టం వస్తే భర్తగా నేను తోడుండాలి. ఎవరు ఎన్ని చెప్పినా సరే సుందరి ఇక్కడి నుంచి వెళ్ళదు. సుందరి డాడీని పోడవలేదు. ఇది చాలా అన్యాయం బామ్మగారు. అక్క బావగారి కోసం చేసిందంతా మర్చిపోయి ఈ రోజు చేయని నేరానికి అక్కని శిక్షిస్తున్నారు. గాయత్రి, నువ్వింక నోరు మూస్తావా? చూడు, నీకు ఇంట్లో స్థానం ఉండాలంటే ఇప్పుడే లోపలికి రా. మీ అక్కతోనే ఉంటానంటే నువ్వు కూడా ఇంట్లోకి రావడానికి అర్హతని కోల్పోతావు. అనంత్ గారు, నా గురించి మీరు గొడవ పడద్దు. గాయత్రి, నువ్వు లోపలికి వెళ్ళు. అది కదక్కా, నువ్వు వెళ్తావా లేదా? నీకు దండం పెడతానే, నువ్వు లోపలికి వెళ్ళవే. సుందరి, నువ్వు లోపలికి రా, నేను తీసుకెళ్తా. అన్నయ్య, నువ్వు లోపలికి రా. పని. సుందరి, వదలురా.
బామ్మగారు డిన్నర్ చేద్దురు రండి. మనకి ఎన్ని బాధలున్నా టైంకి తినకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీరు టాబ్లెట్ కూడా వేసుకోవాలి కదా. మాకు కూడా బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం? ఎంత బాధున్నా ఆ బాధ ఈ ఆకలికి తెలియదు కదా. నాకిప్పుడు ఆకలిగా లేదమ్మా, నువ్వు వెళ్ళి తిను. అత్తయ్య గారు మీరేనా రండి. అనంత్ గారు మీరు ప్లీజ్. Huh?